ఈ టాపిక్ ఏంటంటే కెమికల్ షిఫ్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రా. ఈ టాపిక్ మీకు రానట్లయితే ఎన్ఎంఆర్ రాదు. కాబట్టి ప్రాపర్గా ఎన్ఎంఆర్ నేర్చుకోవాలనుకుంటే కెమికల్ షిఫ్ట్ కాన్సెప్ట్ అనేది మీ అందరికీ కూడా వచ్చి తీరాలి. ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేయడం కోసం ఇక్కడ ఒక టాపిక్ ఉంది చూడండి, ఎలక్ట్రాన్ క్లౌడ్ అరౌండ్ ద న్యూక్లియస్. మనం చెప్పుకున్నాం నిన్న మనం క్వాంటమ్ అప్రోచ్, క్లాసికల్ అప్రోచ్ డిస్కస్ చేసేటప్పుడు మనం ఏం చెప్పాం, న్యూక్లియస్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ అదర్ ఫీల్డ్ ఆర్ ఎనీ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్. ఓన్లీ మనం ఏం తీసుకున్నాం, ఐసోలేటెడ్ న్యూక్లియస్ని తీసుకున్నాం. అంటే ఒక న్యూక్లియస్ ఉంది, దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ, ఎలక్ట్రాన్ డెన్సిటీ కానీ, ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ కానీ ఎవరు కూడా దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఒకవేళ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉన్నట్లయితే ఏమవుతుందో చూడండి. ఇక్కడ సింబాలిక్ ఏం చేశారు చూడండి, ఎలక్ట్రానిక్ డెన్సిటీ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ సెంటర్ పార్ట్ న్యూక్లియస్ అనుకుంటే న్యూక్లియస్ సరౌండింగ్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయ్యేటప్పుడు వీళ్ళు ఏం రాశారు చూడండి, ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్. ఇక్కడ 100 తీసుకున్నాడు, 80, 60, 40. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్నట్లయితే, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతున్నట్లయితే ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి అని చెప్తున్నారు. ఎందుకు తగ్గిపోతున్నాయి చూడండి. మనం ఇక్కడ ఈ కేసులో ఏం తీసుకున్నాం, ఐసోలేటెడ్ న్యూక్లియస్ తీసుకున్నాం కదా. ఐసోలేటెడ్ న్యూక్లియస్ తీసుకునేటప్పుడు మనకి ఏదైతే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటున్నామో ఆ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా కూడా న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళి ఎఫెక్ట్ చేస్తుంది. ఒకవేళ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉన్నట్లయితే ఎలక్ట్రాన్ క్లౌడ్ ఏం చేస్తుందంట, ఎలక్ట్రాన్ క్లౌడ్ అండర్గో ఇండ్యూస్డ్ సర్క్యులేషన్ అండ్ ప్రొడ్యూసెస్ ద న్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కామన్లీ కాల్డ్ యాజ్ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అదనమాట ప్రాబ్లం. అంటే ఎలక్ట్రాన్ స్పిన్నింగ్ పార్టికల్ కదా, ఎలక్ట్రాన్ కంటిన్యూస్గా స్పిన్నింగ్లో ఉండటం వల్ల ఏమవుతుంది, మనకి న్యూక్లియస్ చుట్టూ ఒక కొత్త మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఏదైతే ఇక్కడ మనకి న్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయిందో దాన్ని ఏమంటున్నాడు, సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాడు అనమాట. ఈ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, మన ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. ఇలా ఆపోజిట్గా ఉండటం వల్ల మనకు ప్రాబ్లం ఏమవుతుంది, సపోజ్ చూడండి, మనకి ఇది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 1.41 టెస్లా అనుకుంటే మనకి ప్రొడ్యూస్ అయినటువంటి న్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0.01 టెస్లా అనుకుంటే న్యూక్లియస్ ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, 1.41 మైనస్ 0.0 అంటే 1.40 అనేది ఇక్కడ ఏమవుతుంది, మనకి న్యూక్లియస్ దగ్గరికి నెట్ వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం, ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉండటం వల్ల మనం ఏదైతే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్తున్నామో అంతా కూడా మన న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు ఏమైంది, స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయిపోయిందా లేదా ఎట్ ద న్యూక్లియస్. కాబట్టి ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయి, తగ్గిపోతాయి. అదే కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, బై ఇంక్రీజింగ్ ద ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది న్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ చేస్తుంది. దాన్నే ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఆ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అపోజ్ చేస్తుంది. కాబట్టి న్యూక్లియస్ ఎక్స్పీరియన్స్ చేసే నెట్ ఫీల్డ్ అనేది తక్కువగా ఉంటుంది. నెట్ ఫీల్డ్ తక్కువగా ఉండటం వలన ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా, క్లియరా? అయితే నెట్ ఫీల్డ్ ఎంత ఎక్స్పీరియన్స్ అవుతుందో చూద్దాం. మీకోసం క్లియర్గా ఇక్కడ నోట్స్ కూడా ఉంది, మీరు చదువుకున్న తర్వాత. ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ H0 అనుకుంటే, రైట్, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ HI అనుకుంటే, చూడండి H0 అండ్ HI. నెట్ ఎఫెక్టివ్ ఫీల్డ్ ఎంత, H0 మైనస్ HI. అంటే టోటల్ ఫీల్డ్లోంచి ఎలక్ట్రాన్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫీల్డ్ స్ట్రెంత్ని మనం మైనస్ చేస్తున్నాం. అప్పుడు మనకి దాన్ని ఏమంటాం, ఎఫెక్టివ్ ఫీల్డ్ ఆర్ నెట్ ఫీల్డ్ అంటాం అనమాట. అంటే ఇంత అమౌంట్ అనేది మనకి న్యూక్లియస్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అయితే ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు చూడండి, ఏదైతే ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ వల్ల ప్రొడ్యూస్ అయిందో అది కూడా ఎలా ఉంటుందంట, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్కి ప్రపోర్షనల్గా ఉంటుందంట.
అందువల్ల ఏంటి హెచ్ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు హెచ్ నాట్. మనం ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఒక కాన్స్టెంట్ పెడతాం. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి సిగ్మా. సో ఈ వాల్యూని మనం ఏం చేస్తున్నాం, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో హెచ్ నాట్ మైనస్ హెచ్ఐ, హెచ్ నాట్ మైనస్ సిగ్మా ఇంటూ హెచ్ నాట్. హెచ్ నాట్ కామన్ ఉంది కదా, అంటే నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి స్ట్రెంత్ అనేది దీని ద్వారా చెప్తాం. దీన్నే మనం ఏమంటామంటే షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాం. వాట్ డిఫైన్ ఏం చేశాడు చూడండి, ద డిక్రీజ్ ఇన్ ద ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ డ్యూ టు ద ఎలక్ట్రాన్ క్లౌడ్ అట్ న్యూక్లియస్ ఈజ్ సెడ్ టు బి షీల్డింగ్ ఎఫెక్ట్. అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ న్యూక్లియస్ చుట్టూ ఉన్నట్లయితే కొత్తగా ఏర్పడిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మనకి స్ట్రెంత్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ అయిపోవటం వల్ల న్యూక్లియస్ ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ తక్కువ అయిపోవడం వల్ల న్యూక్లియస్ యొక్క ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఆ ఫినామినానే మనం ఏమంటాం, షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాం. ఆ షీల్డింగ్ ఎఫెక్ట్ స్ట్రెంత్ అనేది దేని ద్వారా చూస్తున్నాము, సిగ్మా ద్వారా చూస్తున్నాం. సిగ్మా ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంది అని అర్థం అనమాట. మరి డీ షీల్డింగ్ అంటే ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిందనుకో దాన్ని డీ షీల్డింగ్ అంటాం. ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రానిక్ క్లౌడ్ లేకపోతే. అంటే ఏం చెప్పొచ్చు, ఎలక్ట్రానిక్ క్లౌడ్ తక్కువగా ఉంటే ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ, దాన్నే డీ షీల్డింగ్ అంటాం. ఎలక్ట్రానిక్ క్లౌడ్ ఎక్కువగా ఉంటే ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ తక్కువ, దాన్ని షీల్డింగ్ అంటాం. వాటి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు, దానికి రివర్స్లో డీ షీల్డింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. మనం నేర్చుకున్నాం క్లాసికల్ అప్రోచ్లో గామా ఎల్ ఈక్వల్ టు గామా ఇంటూ హెచ్ నాట్ బై ట్యూ బై ఫర్ ద ఐసోలేటెడ్ న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ చుట్టూ ఎటువంటి ఎలక్ట్రానిక్ క్లౌడ్ కానీ ఏ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎఫెక్ట్ ఏం లేదనమాట. అయితే ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్లౌడ్ ఉంది అంటే మనం ఏం చేయాలి, హెచ్ నెట్ని యూజ్ చేసుకోవాలి. హెచ్ నెట్ ఫార్ములా ఇప్పుడు చెప్పాం కదా, హెచ్ నాట్ ఇంటూ 1 మైనస్ సిగ్మా బై 2π. అది అంటే ఒక మాలిక్యూల్లో డిఫరెంట్ ప్రోటాన్స్ ఉండేటప్పుడు ఆ డిఫరెంట్ ప్రోటాన్స్ చుట్టూ లేదంటే డిఫరెంట్ స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రానిక్ క్లౌడ్ ఉన్నట్లయితే మనం ఈ ఫార్ములాని అప్లై చేయాలి. ఓకేనా, క్లియర్, రైట్. నౌ కమ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ కెమికల్ షిఫ్ట్. అసలు కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. మీకు అండర్స్టాండ్ అవటం కోసం మనం ఒక హైపోథెటికల్ మాలిక్యూల్ని తీసుకున్నాం. ఓకేనా. ఈ హైపోథెటికల్ మాలిక్యూల్ చూడండి, కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, కాబట్టి 4 బాండ్స్ ఉండాలి. ఇక్కడ ఎక్స్ టైప్ ఆటమ్స్ తీసుకున్నాం, మీరు ఎజ్యూమ్ చేసుకోండి క్లోరిన్స్. వై టైప్లో ఎజ్యూమ్ చేసుకోండి బ్రోమిన్స్. సో ఒక కార్బన్ పై క్లోరిన్స్ ఉన్నాయి, ఒక కార్బన్ పై బ్రోమిన్స్ ఉన్నాయి. అప్పుడు చూడండి ఈ రెండు ప్రోటాన్స్ యొక్క ఎన్వైరన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, కాబట్టి ఇది ఒక టైప్ తీసుకున్నాం, ఇది ఎనదర్ టైప్ తీసుకున్నాం. సో H1 అండ్ H2 ఆర్ కెమికల్లీ నాన్ ఈక్వలెంట్ సెట్స్ ఆఫ్ ప్రోటాన్స్. సో రెండు సెట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని సిగ్నల్స్ మనకు వస్తాయి, 2 సిగ్నల్స్ అనేవి మనకు వస్తాయి. ఓకేనా. రెండింటి దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎలా ఉంది, దీనిపైన ఎక్స్ టైప్ ఆటమ్స్ అంటే క్లోరిన్స్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, దీనిపైన వై టైప్ ఆటమ్ అంటే బ్రోమిన్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమైనట్టు, రెండింటి దగ్గర ఎలక్ట్రానిక్ క్లౌడ్ డిఫరెంట్గా ఉంది కదా. ఓకే. అయితే ఇప్పుడు చూడండి, సపోజ్ H1 ప్రోటాను ఎలక్ట్రానిక్ క్లౌడ్ ఉంది, దానికి ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ ఎంత అని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం మనం, 60,000,80 అని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. సెకండ్ది ఏంటి, 60,000 100 అంటే కొంచెం పెరిగిందంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ, ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ సిస్టమ్ పైన రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ పంపిస్తున్నాం 60 MHz. అప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్ నుంచి ఏమొస్తున్నాయి, 60,000,001 2 3 4 కంటిన్యూస్గా మనకు వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ దీనిని అప్రోచ్ అవుతుందో అప్పుడు మనకు సిగ్నల్ వస్తుంది. సో 80 ఈక్వల్ అయ్యేటప్పుడు ఫస్ట్ సిగ్నల్ వచ్చింది, 100 అయ్యేటప్పుడు సెకండ్ సిగ్నల్ వచ్చింది. వెరీ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ మనకి స్పెక్ట్రా అనేది వచ్చింది అనమాట. వై దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ ద కెమికల్ షిఫ్ట్, ఎందుకు మనం అసలు కెమికల్ షిఫ్ట్ చదవాలి, ఎందుకంటే ఇప్పుడు చూడండి నా దగ్గర సింపుల్ హైపోథెటికల్ మాలిక్యూల్లో 2 ప్రోటాన్స్ ఉన్నాయి, ఆ 2 ప్రోటాన్స్ స్పెక్ట్రా ఇంత స్పేస్ తీసుకుంది. మనకి పాలిమర్స్ ప్రోటీన్స్ ఉంటాయి, అందులో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, హండ్రెడ్స్లో ఉంటాయి కదా. అటువంటి డిఫరెంట్ ప్రోటాన్స్ ఉండేటప్పుడు ఒక్కొక్క సిగ్నల్కి ఇంత పెద్ద వాల్యూ ఉంటే, సపోజ్ మీకు ఒక 100 డిఫరెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి అనుకోండి ఒక మాలిక్యూల్లో, ఒక్కొక్క సిగ్నల్కి ఇంత వాల్యూ ఉందంటే 100 డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయా, మనం 100 డిఫరెంట్ వాల్యూస్ని ఈ స్పేస్లో పట్టించగలమా, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ టు ఇన్సర్ట్ ద 100 సిగ్నల్స్ ఇన్ ది స్మాల్ స్పేస్,
చేయలేం కదా! కాబట్టి మనకేం కావాలి? సింప్లిఫికేషన్ ఆఫ్ ద వాల్యూ అనేది కావాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం? వీటి యొక్క సిగ్నల్స్‌ని సింప్లిఫై చేయటానికి ఈ కెమికల్ షిఫ్ట్ కాన్సెప్ట్‌ని పట్టుకొచ్చాం. దానికోసం ఏం చేశారో చూడండి. ఏదైతే మనం మాలిక్యూల్ తీసుకున్నామో, ఆ మాలిక్యూల్ స్పెక్ట్రా రికార్డ్ చేసేటప్పుడు ఏం చేయమంటున్నారు? ఒక థర్డ్ మాలిక్యూల్‌ని యాడ్ చేయండి అని చెప్తున్నారు. ఈ థర్డ్ మాలిక్యూల్‌లో ఏంటంటే దాన్ని మనం ఏమంటాం? రిఫరెన్స్ అంటాం. రిఫరెన్స్‌ని యాడ్ చేసి, ఆ రిఫరెన్స్‌లో ఉండేటటువంటి ప్రోటాన్స్ యొక్క ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ ఫిక్స్ చేసేయమంటున్నాడు. చూడండి చెప్తాను ఎలా అనేది. మనకు చూడండి ఇక్కడ 2 ప్రోటాన్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ ప్రోటాన్ ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ 80 హెర్ట్జ్, సెకండ్ ప్రోటాన్ ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ 100 హెర్ట్జ్ స్పెక్ట్రా వచ్చింది. ఇప్పుడు నేనేం చేశాను? ఒక జెడ్ అనేటటువంటి ఒక మాలిక్యూల్‌ని ఈ సిస్టమ్‌కి యాడ్ చేసి స్పెక్ట్రా రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసేటప్పుడు ఏంటి అబ్జర్వ్ చేశానంటే, దీనికి కూడా ఒక పీక్ వస్తది కదా! ఆ పీక్‌ని నేను ఫిక్స్ చేశాను. ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ ఎంతంట? 60 మెగాహెర్ట్జ్ చేశాను. ఓకేనా? మెగాహెర్ట్జ్ చేసి దాన్ని జీరోగా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇది జీరో అయితే దీని వాల్యూ ఎంత అవ్వాలి? 80 మైనస్ దిస్ మచ్. సో 80 అవుతుందా? 100 మైనస్ దిస్ మచ్ అప్పుడేమవుతుంది? అంటే ల్యాక్‌లో ఉన్నటువంటి ఈ నంబర్ అనేది సింపుల్‌గా ఏమైంది? సింపుల్ నంబర్స్‌లో కన్వర్ట్ అయిపోయిందా లేదా? రిలేటివ్ నంబర్స్‌లో కన్వర్ట్ అయిపోయిందా లేదా? అంటే ఇప్పుడు ఏమైంది? ఇంత పెద్ద స్పేస్‌లో 2 సిగ్నల్స్ మనం యూజ్ చేస్తున్నాం. అవే సిగ్నల్స్ చూడండి. చాలా చిన్న స్పేస్‌లో వచ్చేస్తాయి కదా! అప్పుడు అలా చెయ్యాలంటే ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం మనం? ద ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ H1 ప్రోటాన్‌ని ఆ వాల్యూ ఏదైతే ఉందో, నీకు స్టాండర్డ్‌కి ఉండేటటువంటి ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రోటాన్‌కి మైనస్ చేస్తున్నాం. సబ్‌స్ట్రాక్ట్ చేస్తున్నాం. 80 మైనస్ దిస్ మచ్. 100 మైనస్ దిస్ మచ్. దట్ ఈస్ కామన్‌లీ కాల్డ్ యాస్ వాట్? షిఫ్ట్. అందుకే ఏం చెప్తున్నారు? డిఫరెన్స్ ఇన్ ద ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద శాంపుల్ ప్రోటాన్స్ అండ్ ద రిఫరెన్స్ ప్రోటాన్స్ ఆర్ కామన్లీ కాల్డ్ యాస్ కెమికల్ షిఫ్ట్. అంటే శాంపుల్‌లో ఉండేటటువంటి ప్రోటాన్‌కి ఒక పర్టిక్యులర్ ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ ఉంటదా? ఆ ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ వాల్యూకి నువ్వేదైతే స్టాండర్డ్ తీసుకుంటున్నావో దానికి ఉండే ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీని మైనస్ చేసేయమంటున్నాడనమాట. మైనస్ చేసేస్తే ఏవైతే నంబర్స్ వస్తాయో ఆ నంబర్స్‌నే మనం కెమికల్ షిఫ్ట్ వాల్యూ అంటున్నాం. దానివల్ల మనకి స్పెక్ట్రా యొక్క లెంత్ అనేది తగ్గిపోతుంది. అది. సో, కెమికల్ షిఫ్ట్ ఇన్ హెడ్జెస్ ఈక్వల్ టు ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ శాంపిల్ ప్రోటాన్ మైనస్ ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిఫరెన్స్. వెరీ సింపుల్. అయితే ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఎడ్జెస్‌లో ఉన్నాయి కదా! కాబట్టి దీన్నేమంటాం? కెమికల్ షిఫ్ట్ ఇన్ హెడ్జెస్ అంటాం. దీన్నే ఎలా చెప్తున్నారు? అబ్జార్ప్షన్ పొజిషన్ ఆఫ్ ద సిగ్నల్ ఇన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్. అదర్‌వైజ్ షిఫ్ట్ ఇన్ హెడ్జెస్ అవే ఫ్రమ్ ద రిఫరెన్స్. రిఫరెన్స్ నుంచి ఎంత హెవే? 80. రిఫరెన్స్ నుంచి ఎంత హెవే? 100. దాన్ని షిఫ్ట్ అంటున్నాం. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఏదైతే ఈ కెమికల్ షిఫ్ట్ ఇన్ హెడ్జెస్ తీసుకున్నామో, అది ఎవరిపై డిపెండ్ అయ్యి ఉంటదట? స్ట్రెంత్ ఆఫ్ ది ఎక్స్‌టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పై డిపెండ్ అయ్యి ఉంటదంట. చూడండి ఎలా ఉందో. మాలిక్యూల్ తీసుకున్నాను. ఈ మాలిక్యూల్‌లో 2 ప్రోటాన్స్ ఉన్నాయి. వాటి ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీస్ ఇలా ఉన్నాయి. నేను రిఫరెన్స్ తీసుకున్నాను. ద రిఫరెన్స్ ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ ఇలా ఉంది. అప్పుడు నేనేం చేశాను? ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? మాలిక్యూల్‌ని ఎక్స్‌టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో ప్లేస్ చేయాలి. అప్పుడే మనకి కాన్సెప్ట్ అంతా వస్తదనమాట. కదా! సో, 1.41 టెస్లాలో నేను అప్లై చేశాను. అప్పుడు ఫస్ట్ దానికి 80 మైనస్ దిస్ వన్, సెకండ్ దానికి 100 మైనస్ దిస్ వన్ మనకి ఈ స్పెక్ట్రా అనేది వచ్చేసింది. ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈ యొక్క స్ట్రెంగ్త్‌ని డబుల్ చేశాను. 1.41 ఏం చేశాను? డబుల్ చేశాను. డబుల్ చేసేయడం వల్ల ఏమవుతుంది నీకు? ఆటోమేటిక్‌గా ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీస్ కూడా డబుల్ అయిపోతాయి కదా! ఎందుకు? స్ట్రెంత్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ 2 కూడా ప్రపోర్షనల్‌గా ఉంటాయి. కాబట్టి నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని చేంజ్ చేస్తే ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోతాయి కదా! అప్పుడు చూడండి ఇప్పుడేమైంది? ఇక్కడ 60 మెగాహెర్ట్జ్ ఉండేది. స్ట్రెంత్ డబుల్ చేయడం వల్ల ఇదెంత అయిపోయింది? 120 మెగాహెర్ట్జ్ అయిపోయింది. సో, 112 మెగాహెర్ట్జ్. అక్కడ 80 ఉండేది ఏమైంది? 160 అయింది. అక్కడ 100 ఉండేది ఏమైంది? 200 అయింది. ఇప్పుడు వీటిని సబ్‌స్ట్రాక్ట్ చేయండి. 160 మైనస్ దిస్ వన్ 160, 200 మైనస్ దిస్ వన్ 200. అంటే మాలిక్యూల్స్ సేమ్, ప్రోటాన్స్ సేమ్. మన స్ట్రెంత్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ చేయడం వల్ల ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం?
పీక్ యొక్క వాల్యూ చేంజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏంటి, మనం కంటిన్యూస్గా స్ట్రెంత్ చేంజ్ చేస్తూ ఉంటే డిఫరెంట్ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి వస్తుంటాయి. ఈజ్ ఇట్ గుడ్ ఫర్ అస్? నో, ఇది మనకి గుడ్ కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రజెంట్ సిచ్యువేషన్లో కెమికల్ షిఫ్ట్స్ అనేవి స్ట్రెంత్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పై డిపెండ్ అయి ఉన్నాయి. అవి డిపెండ్ అవ్వకుండా ఉండేటట్టు చేయాలి. ఓకేనా? కాబట్టి మనం ఏం చెప్తున్నారు, కెమికల్ షిఫ్ట్ ఇన్ హెడ్జెస్ డిపెండింగ్ అపాన్ ది స్ట్రెంత్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఇది మనకి ఇన్కన్వీనియంట్. సో కన్వీనియంట్గా ఉండాలంటే ఏం చేయాలి, వన్ నీడ్స్ కెమికల్ షిఫ్ట్ వాల్యూ షుడ్ బి ఇండిపెండెంట్ ఆన్ ది స్ట్రెంత్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఫ్రీక్వెన్సీ. అంటే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ని చేంజ్ చేసిన, ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీస్ చేంజ్ చేసినా కూడా మనకి ఎలాగ ఉండాలి, కెమికల్ షిఫ్ట్ వాల్యూ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలన్నమాట. సో కెమికల్ షిఫ్ట్ వాల్యూ షుడ్ బి ఇండిపెండెంట్ ఇన్ నేచర్. దానికోసం ఏం చేస్తున్నారంటే, మనకి ఏదైతే ఇక్కడ ఫార్ములా చెప్పామో మనం, ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ శాంపిల్ ప్రోటాన్ అండ్ రిఫరెన్స్ ప్రోటాన్, దీనికి ఏం చేస్తున్నాడు, హోల్ బై ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ చేయండి అని చెప్తున్నారు. అప్పుడు చేస్తే ఏమవుతుందంట, ఏదైతే కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఉంటుందో అది స్ట్రెంత్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైన డిపెండ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్తున్నాడు. చూడండి, మనం డిస్కస్ చేద్దాం ఆ క్రైటీరియాని. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం 2 స్కేల్స్ వచ్చాయి, డెల్టా స్కేల్ అండ్ టౌ స్కేల్ అని. సో డెల్టా స్కేల్ అనేది మోర్ కామన్, టౌ స్కేల్ అనేది లెస్ కామన్. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం క్లియర్గా. మాలిక్యూల్ తీసుకున్నాం, అందులో 80, 100 ఫిక్స్డ్, రెఫరెన్స్కి 60 ఫిక్స్ చేసాం. స్ట్రెంత్ ఎంత, 1.41 తీసుకున్నాం. ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ ఏంటి ఫిక్స్ చేసాం, 60 మెగాహెర్ట్జ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 1.41లో ఈ మైనస్ చేసుకొని ఏదైతే మనకి ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని మెగా హెడ్జెస్లో డివైడ్ చేస్తున్నాం. అంటే మనకి ఇనీషియల్గా ఇక్కడ 80 వచ్చింది కదా, 80/60 అంటే ఎంత వస్తుంది, 1.33. సెకండ్ కేసులో 100/60, 1.33. సో నెట్ వాల్యూస్ ఎంత వచ్చాయి, 1.33 ఫర్ H1 ప్రోటాన్, 1.66 ఫర్ H2 ప్రోటాన్. ఇప్పుడు మనం స్ట్రెంత్ అని డబుల్ చేసాం, అన్ని డబుల్ అవుతున్నాయి కదా, రైట్? డబుల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, 2.82 అయింది. ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ కూడా ఏమవుతుంది, 60 ఉంది కదా, ఇప్పుడు 120 అవుతుంది. ఇప్పుడు చూడండి, 160/120, 1.33, 200/120, 1.66. అంటే మనకి ప్రీవియస్ ఉండే కెమికల్ షిఫ్ట్ వాల్యూకి ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీతో డివైడ్ చేయటం వల్ల మనం స్ట్రెంత్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కానీ ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసినా కానీ మనకి యునీక్ వాల్యూస్ వస్తున్నాయి, సేమ్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ కూడా 1.33, 1.66, ఇక్కడ కూడా 1.331. అంటే ఇప్పుడు ఏంటి అబ్జర్వ్ చేసాము, కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఇండిపెండెంట్ అయిపోయింది కదా. కాబట్టి కెమికల్ షిఫ్ట్ వాల్యూని మీరు డిఫైన్ చేసేటప్పుడు ఆల్వేజ్ ఏం చెప్పాలి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ ప్రోటాన్స్ అండ్ ద రిఫరెన్స్ ప్రోటాన్స్ డివైడెడ్ బై ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాలి. ఓకేనా? ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ అని చెప్పడానికి ఫార్ములా ఎక్కడుంది, మనం this is going to be this one. This is the formula. Okay, in case of megahertz only ppm, in case of hertz into 10^6. Okay, this is the previous definition, chemical shift in hertz. This is dependent on the strength of the external magnetic field. That's why what we are doing, we are dividing with the instrument frequency. It can be represented in this way. Okay, so once you get the delta value, simply what should you do, 10 minus delta, you will get the tau value. ఓకే, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఒక స్టాండర్డ్ మనం యాడ్ చేయాలి అని చెప్పి. ఏంటి ఆ స్టాండర్డ్, ఎందుకు యాడ్ చేయాలి, రైట్? అది తెలుసుకుందాం. సో మోస్ట్ కామన్లీ మనం యూజ్ చేసే స్టాండర్డ్ ఏంటంట, టెట్రామిథైల్ సీలేన్. లెస్ కామన్గా యూజ్ చేసేది ఏంటంట, 3-ట్రైమిథైల్ సిలైల్ ప్రోపేన్ 1 సల్ఫోనిక్ యాసిడ్ కానీ దాని యొక్క యాసిడ్ సాల్ట్ని కానీ తీసుకుంటాం. అయితే టెట్రామిథైల్ సీలేనే ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకంటే చూడండి, ఈ మాలిక్యూల్ చూసినట్లయితే 12 ప్రోటాన్స్ ఉన్నాయి.
అన్నింటి యొక్క ఎన్వైర్న్మెంట్ సేమ్ కదా, కాబట్టి వన్ సెట్ వన్ సిగ్నల్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే సిలికాన్ కంటే కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. కాబట్టి ఏమవుతుంది, ఈ బాండింగ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎటు మూవ్ అవుతాయి, కార్బన్ వైపు మూవ్ అవుతాయి కదా. కాబట్టి కార్బన్ దగ్గర ఏమవుతుంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువైపోతుంది కదా. కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువైందంటే దాని అర్థం ఏంటి, హైడ్రోజన్స్ కూడా దగ్గర కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ అవుతుంది కదా. సో హైడ్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువైందంటే దాని అర్థం ఏంటి, హైడ్రోజన్ న్యూక్లియస్ యొక్క ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీస్ తగ్గిపోతున్నాయి కదా. హైడ్రోజన్ యొక్క ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీస్ తగ్గుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి, కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ తగ్గిపోతాయి. ఓకేనా. సో కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద delta. Chemical shift values are always directly proportional to the frictional frequency. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటే మనకి స్ట్రెంత్ తగ్గిపోతుంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది, కాబట్టి కెమికల్ షిఫ్ట్ వాల్యూ తగ్గిపోతుంది. సో ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈ మాలిక్యూల్స్లో అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి వీటి యొక్క ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, కాబట్టి దీని యొక్క ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ కెమికల్ షిఫ్ట్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. అదే చెప్తున్నారు. రెండో అడ్వాంటేజ్ ఏంటి, ఓన్లీ వన్ నాన్ ఈక్వలెంట్ సెట్ ఉంది కాబట్టి సింగిల్ పీక్ అనేది వస్తుంది స్పెక్ట్రాలో. అయితే ఇక్కడ బెనిఫిట్ చూడండి, ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వీటి వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. శాంపుల్ ప్రోటాన్స్ వాల్యూ ఎప్పుడూ కూడా ఈ ప్రోటాన్స్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, ఈ కెమికల్ ఎవరితో కూడా రియాక్ట్ అవ్వదంట, ఇట్ ఈజ్ ఇనర్ట్ కెమికల్. ఆల్మోస్ట్ ఆల్ ఆర్గానిక్ సాల్వెంట్లో సాల్యుబుల్ అయిపోతుంది. ఇంకోటి ఏంటి, బాయిలింగ్ పాయింట్స్ ఉన్నాయి ఎంత తక్కువ, 27, అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ఇది ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి మనం దీన్ని తీసుకుంటాం. అయితే దీనికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్, వాటర్లో సాల్యుబుల్ అవ్వట్లేదు ఇది. మరి మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కదా, అవి వాటర్ సాల్యుబుల్ ఆర్గానిక్ కంపౌండ్స్ కదా. మీ దగ్గర కార్బోహైడ్రేట్ ఉండేటప్పుడు దానికి స్పెక్ట్రాన్ని మీరు తెలుసుకోవాలంటే టీఎంఎస్ అప్పుడు యాడ్ చేయలేం కదా. కాబట్టి మనకి ఏంటి, వాటర్ సాల్యుబుల్ రిఫరెన్స్ అనేది కావాలి. అందువల్ల ఏం చేశారంటే టెట్రామిథైల్సిలియన్ యొక్క డెరివేటివ్ని తీసుకున్నారు. సల్ఫోనిక్ యాసిడ్ ఆర్ ఇట్స్ సాల్ట్. సల్ఫోనిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ గ్రూప్ కదా, అయనైజబుల్ కదా, కాబట్టి ఈజీగా వాటర్లో సాల్యుబుల్ అయిపోతుంది. కాబట్టి ఇటువంటి కార్బోహైడ్రేట్ యొక్క ఎన్ఎంఆర్ స్పెక్ట్రాన్ని కూడా మనం డిటర్మైన్ చేయొచ్చు. అయితే స్టాండర్డ్స్ అనే మనకు 2 టైప్స్ అని చెప్తున్నారు, ఇంటర్నల్ అంట, ఎక్స్టర్నల్ అంట. ఇంటర్నల్ అంటే అర్థం ఏంటి, మన యొక్క శాంపిల్ యొక్క స్పెక్ట్రాన్ని రికార్డ్ చేసేటప్పుడు డైరెక్ట్గా శాంపిల్కి మీరు యాడ్ చేశారనుకోండి రెఫరెన్స్ని, దాన్ని ఇంటర్నల్ రెఫరెన్స్ అంటాం. టీఎంఎస్ అనేది డైరెక్ట్గా మనం యాడ్ చేస్తాం శాంపిల్కి, ఎందుకంటే బాయిలింగ్ పాయింట్ తక్కువ కాబట్టి సింపుల్గా ఎవాపరేట్ అయిపోతుంది. ఎక్స్టర్నల్ రిఫరెన్స్ అంటే ఏంటి, మీకు ఏదైతే శాంపిల్ సొల్యూషన్ ఉందో దాన్ని డైరెక్ట్గా యాడ్ చేయము, రిఫరెన్స్ని ఒక ట్యూబ్లో తీసుకొని దానిలో ఇన్సర్ట్ చేస్తాం, దాన్ని ఎక్స్టర్నల్ రిఫరెన్స్ అంటాం. ఓకేనా, ఇంటర్నల్ రిఫరెన్స్ అండ్ ఎక్స్టర్నల్ రిఫరెన్స్. సో ఫైనల్గా మీరు కెమికల్ షిఫ్ట్ రిప్రజెంట్ చేయాలంటే ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఈ ఎగ్జాంపుల్స్ని మీరు ప్రాపర్గా చూసుకోండి. ఓకే, డెల్టా వాల్యూ మీకు తెలిస్తే వాడు ఏమంటున్నాడు, హెడ్జెస్లో కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఎంత ఉంటుంది ఏంటి, డెల్టా కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఈక్వల్ టు వాట్, కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఇన్ హెడ్జెస్ బై ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ. మనకు డెల్టా తెలుసు, గామా ఐ తెలుసు, కాబట్టి కెమికల్ షిఫ్ట్ వాల్యూని హెడ్జెస్ తెలిసిపోతుంది కదా. ఇక్కడ బెంజైల్ ఆల్కహాల్లో 2 ప్రోటాన్స్ ఉంటాయి, OH CH2, వాటి కెమికల్ షిఫ్ట్ వాల్యూని హెడ్జెస్ ఇచ్చాడు, డెల్టాలో ఎంత ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీతో మనం డివైడ్ చేస్తాం. సిమిలర్గా టోలిన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కెమికల్ షిఫ్ట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయబోదు ఏంటంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ ద కెమికల్ షిఫ్ట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ కొన్ని టెర్మినాలజీ ఉంది, ఫ్రీక్వెన్సీ స్వీప్ సిడబ్ల్యూ, ఫీల్డ్ స్వీప్ సిడబ్ల్యూ. ఈ టెర్మినాలజీ మనకి ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంటేషన్లో వస్తుంది. ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేటప్పుడు క్లియర్గా వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్.